అందరికీ నమస్కారం. నేను మీ హరిబాబు. ఈ వారం టాపిక్ వచ్చేసి ఇదండి సంగతి. చాలామంది రైతు సోదరులు కూడా అటు ప్రకాశం, పల్నాడు, గుంటూరు వైపు కానీ, అటు కర్నూలు ఇటువైపు కూడా చాలామంది రైతు సోదరులు అయితే అడగటం జరిగిందండి. ఏంటండి మిర్చి ధరల పరిస్థితి? మిర్చి ధరలు ఇంతేనా? పెరగవా? ఎక్స్పోర్ట్ లేదా? సో పొజిషన్ ఏంటి అర్థం కావట్లేదు, కొంచెం మీ వీడియో ద్వారా తెలియచేయండి అని కొంతమంది యార్డుకు వచ్చిన రైతు సోదరులు కూడా అడుగుతున్నారు. కొంతమంది ఫోన్ చేయడం జరుగుతుంది. దీని గురించి కొంతమంది ఎగుమతి వ్యాపారస్తులను కూడా నేను సంప్రదించి నేను తెలుసుకున్న సమాచారం ప్రకారం ఈ విధంగా ఉందండి. కొంతమంది రైతులు కూడా ఈ విధంగా పరిస్తుంటే సీజన్లో కూడా ఉన్న మార్కెట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ లేదండి. కొన్ని రకాలకైతే 1000 రూపాయలు, కొన్ని రకాలకి 2000, కొన్ని రకాలకి 3000 మార్కెట్ ధరలు అయితే తగ్గడం జరిగింది. ఇదేంటి పరిస్థితి అని కొంతమంది రైతులు అడగడం జరిగిందండి. ఇంకొంతమంది రైతులు ఇట్లయితే గత 2-3 సంవత్సరాల నుంచి దెబ్బ మీద దెబ్బ తగ్గుతుందండి మిర్చి రైతులకు అనేది. ఏమాత్రం కూడా ఉపయోగం ఉండట్లేదు. పరిస్థితి చూస్తే మార్కెట్ ధరలు అయితే మరీ క్షీణిస్తున్నాయి. సేల్స్ లేదంటున్నారు. మార్కెట్ ధరలు ఉన్న ధరల కంటే కూడా తగ్గుముఖం ఉంటున్నాయి. పెద్దగా సేల్స్ లేదు. పంట కొత్త పంట 2024-25 సంవత్సరం సంబంధించి కొత్త పంట వేయాలా వద్దనేది పరిస్థితులు అట్లా ఉన్నాయి. ఈ రకంగా అయితే పంట వేసే పరిస్థితి లేదండి. ఎక్కువగా కూడా చాలా వరకు కూడా పంట తగ్గించే అవకాశం ఉంది. పొగాకు వైపు వేరే అపరాలు ఈ విధంగా మొగ్గు చూపుతున్నారు. కొంచెం ఈ మార్కెట్ ధరల పరిస్థితులు కానీ, ఎక్స్పోర్ట్ పరిస్థితి కానీ కొంచెం మీ వీడియో ద్వారా తెలియచేయండి అని చెప్పేసి రైతు సోదరులు అడగడం జరుగుతుందండి. నేను ఎగుమతి వాళ్ళని సంప్రదించి కొన్ని క్లూలు నేను అడిగి తెలుసుకున్నాను. అది మీకు 2-3 పాయింట్లలో వివరిస్తామని జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎప్పట్లాగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు అప్డేట్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుందండి. నలుగురు రైతులకు షేర్ చేయండి. వీడియో మాత్రం చూసేటప్పుడే లైక్ చేయటం మర్చిపోద్దండి. టాపిక్లోకి వెళ్తే నేను ఎగుమతి వ్యాపారస్తులను అనుకున్నప్పుడు మన గుంటూరు మిర్చి యార్డు కోల్డ్ స్టోరేజీలు ఎట్లా ఉన్నాయో ఇతర దేశాలకు కావచ్చు, ఇతర రాష్ట్రాలకు కావచ్చు, సీజన్లోనే మార్కెట్ యార్డు ఆ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ సీజన్లోనే స్టాకులకి సంబంధించి ఎగుమతి వ్యాపారస్తులు కొనుక్కున్న స్టాకులు అయితే వాళ్ళ దేశానికి, మన దేశంలో కాకుండా ఇతర దేశాల్లో కూడా స్టాకులు అయితే భారీగా పెడతాం జరిగిందండి. ఆ స్టాకులనే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఉపయోగించుకోవటం జరుగుతుంది. పెద్దగా ఎక్స్పోర్టు ఆ స్టాకులు ఉండటం వల్ల పెద్దగా ఎక్స్పోర్ట్ అనేది రావట్లేదు. వాళ్ళు కొంతమంది వ్యాపారస్తులు చెప్పడం జరిగిందండి. మన దేశంలో కూడా ఇతర దేశాలతో కూడా కొంత అటు చైనా కానీ, వియత్నాం, సింగపూర్, మలేషియా ఇవన్నీ స్టాకులు పరంగా కొంత స్టాకులు అయితే ఉన్నాయి అని చెప్పడం జరిగిందండి. కొంత ఆ దేశాలకు సంబంధించి చైనా కానీ ఆ దేశాలకు సంబంధించి కొంత పంట ఉత్పత్తి అయ్యే పరిస్థితులు జరుగుతుంటాయి. ఇటు మన రాష్ట్రాల్లో కూడా మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాలకు సంబంధించి కూడా భారీగా సీజన్లో కొని అక్కడ స్టాకులు పెట్టడం జరిగిందండి. ఆ స్టాకులనే వాళ్ళు ఉపయోగించుకోవడం జరుగుతుంది. మాకైతే ఎక్స్పోర్ట్ ఆర్డర్లు అయితే ఇవ్వట్లేదు, పెద్దగా ఎక్స్పోర్ట్ లేదు. దీనికి తోడు అటు పంజాబ్ కానీ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అటు మిర్చి పంట కొంత వస్తున్న టైం అండి ఇది. ఆ వస్తున్న టైం వాళ్ళ ఆ పంట వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు. మన రాష్ట్రాలకైతే మన ఆర్డర్లు అయితే ఇవ్వట్లేదు అని చెప్పడం జరిగింది. దీనికి తోడు కొంత ఇక్కడి నుంచి అక్కడ పంట వాళ్ళు అక్కడ ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇక్కడ కొన్న సరుకుని ట్రాన్స్పోర్ట్ ద్వారా భారీగా ఖర్చు వస్తుందండి. ఆ ఖర్చును కూడా వాళ్ళు
ఆలోచించి అక్కడ ఉన్న స్టాకులు కానీ అక్కడ పండిన పంట ఉత్పత్తి వాళ్ళకి అక్కడే పంజాబు, ఉత్తరప్రదేశ్ అటు ఇప్పుడు వస్తున్న పంటని ఉపయోగించుకుంటున్నారు. ఈ ట్రాన్స్పోర్ట్ కూడా గుర్తుంచుకొని ఏదైనా మరి పరిస్థితులు ఏందండి, ఈ నెల వచ్చే నెల కొంతమంది రైతు సోదరులు అయితే ఎప్పుడు పెరుగుతుంది ఏందని అడుగుతున్నారంటే చెప్పలేమండి. ఆ పంట వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు, ఏదన్నా డ్యామేజ్ అయితే కానీ మనకైతే ఎక్స్పోర్ట్ అనేది రాదు. ప్రస్తుతానికైతే మాకైతే ఎక్స్పోర్ట్ లేదండి. మేము కూడా అది కూడా కొద్దో గొప్ప పంట మాత్రమే, కొద్దో గొప్ప కొనటం జరుగుతుంది. భారీగా అయితే ఖరీదులు కొనట్లేదు మేము. అది కూడా బెస్ట్ డీలక్స్ లేనండి, ఆర్డర్ వస్తుంది మాకు. అందుకని మేము కూడా మార్కెట్లలో కూడా బెస్ట్ డీలక్స్ అనేది మన గుంటూరు మిర్చి మార్కెట్ ఆర్డర్కి వచ్చేసరికి బెస్ట్ డీలక్స్ అనేది చాలా తక్కువ పరిమాణంలో పెడుతున్నారు, ఎక్కువగా సరుకులు పెడతలేదు. కొంతవరకు మేము కొన్ని ఎక్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది, మాకు ఆర్డర్స్ అయితే రావట్లేదండి. ఏదైనా అక్కడున్న సరుకు స్టాకులు వాళ్ళు కూడా మన గుంటూరు మిర్చి యార్డు చుట్టుపక్కల కోల్డ్ స్టోర్లో స్టాకులు ఎట్ట పెడుతున్నారు రైతు సోదరులు కానీ వ్యాపారస్తులు కానీ, అక్కడ కూడా వాళ్ళు సీజన్లో కొన్న స్టాకుల్ని పెట్టి వాటిని వినియోగించుకుంటున్నారు. కొంత పంట అటు వస్తుంది, అంతేగాని ఎప్పుడు ఆర్డర్ వస్తుంది, ఎప్పుడు మార్కెట్ ధరలు పెరుగుతాయి అనేది మాత్రం చెప్పడం కష్టం అండి. పొజిషన్ అయితే ఇప్పుడు ఉన్న పొజిషన్ అయితే మీరు మార్కెట్లో ఈ రోజు కూడా రైతులు గమనించాలండి, ఎక్కువగా బిఎఫ్ రకాలు, మీడియం బెస్ట్ రకాలు మార్కెట్లో అధికంగా కనపడుతున్నాయి. వాటికి పెద్ద సేల్స్ ఉండట్లేదు. దానికి తోడు సీజన్లో ఉన్న మార్కెట్ ధరలు కూడా దానికంటే కూడా ఇందాక మీకు చెప్పినట్టుగా 1000 నుంచి 3000 దాకా వాటికంటే తగ్గటం కూడా జరిగింది. కొంత వాతావరణం ఈ వర్షాల కారణంగా కొంత వ్యాపార లావాదేవీలు అయితే జరగట్లేదు. కొంత ఎగుమతి వ్యాపారస్తులు కూడా మొగ్గు చూపట్లేదండి కొనటానికి. క్వాలిటీ ఉండమొచ్చే కొన్ని రకాలే సేల్స్ అవుతున్నాయి, అన్ని రకాలైతే సేల్స్ కావట్లేదు అని వ్యాపారస్తులు అయితే కొంత వాళ్ళు చెప్పడం జరిగిందండి. నాకు పెద్దగా విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ ఏం కావట్లేదండి, ఆర్డర్స్ కూడా రావట్లేదు. ఏదో కొద్దో గొప్ప 1-2 దేశాలకే కొంత క్వాలిటీ ఉన్న మిర్చిని అడుగుతున్నారు, అయ్యే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అని చెప్పడం జరిగింది. టోటల్గా చూసుకుంటే ఎక్స్పోర్టు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ ధరలని పెరగడం జరుగుతుంది. అది ఎప్పుడు వస్తుందని చెప్పలేం. కొంత ఈ స్టాకులు అయితే వాళ్ళు అక్కడ నిల్వ చేయడం జరిగిందండి, అవి ఉపయోగించుకుంటున్నారు అని చెప్పడం జరిగిందండి. కొంతమంది రైతు సోదరులు మేము పంట మీద ఆశ చూపట్లేదండి, ఎందుకంటే నష్టపోయేదానికంటే కూడా ఏదో పొగాకో మీద అపరాలు వేసుకోవటం మంచిదని నిర్ణయం తీసుకుంటాం అని చెప్పేసి కొంతమంది ఫోన్ల ద్వారా కానీ యాడ్కి వచ్చిన రైతులు కానీ చెప్పడం జరిగిందండి. ఇదండి ఈ చూస్తే మార్కెట్ పొజిషను అయితే వ్యాపారస్తులు ఇటు చెప్పడం జరిగింది. మరొక టాపిక్తో రేపు మళ్ళా కలుద్దాం. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.